హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే ఫ్రెండ్స్, చెప్పండి, మీరే చూద్దాం. ఈ స్వీట్ డిఫరెంట్ అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ స్వీటు యొక్క ఐటమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ చెప్తున్నాను. పుట్నాల పప్పు అంటే మనం ఎక్కువ చట్నీల్లో ఉపయోగిస్తాం అనమాట ఫ్రెండ్స్. పుట్నాల పప్పు అనేది అది దాంతో అసలు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఉండలా చేసుకోవచ్చు, బర్ఫీలా చేసుకోవచ్చు, ఇంకా చాలా చాలా ఐటమ్స్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. అది చూడండి. కానీ ఏంటంటే నేను ఈ ఒక్క ఐటమే చేసి చాలా రోజులు అవుతుందని చెప్పేసి చేశాను అనమాట ఫ్రెండ్స్. నేను ఇదివరకు బాగా చేసేదాన్ని, ఈ మధ్యలో హెల్త్ బాగా అసలు ఏమీ చేయట్లేదు అన్నమాట. చిన్న చిన్నగా చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇది పుట్నాల పప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాసుడు అంటే మీడియం పెద్ద గ్లాసు ఉంటుంది కదా, ఆ గ్లాసుడు పుట్నాల పప్పు, అదే గ్లాసుడు షుగర్ అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఇలాచి మనకు సరిపడినన్ని ఒక 4 కానీ 5 కానీ, లేదనుకుంటే ఒక 3 వేసుకొని, షుగరు ఈ 3 కూడా మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. నేను లేదనుకుంటే దానికి సపరేట్గా పెట్టుకోవచ్చు అనమాట. నేనేం చేశానంటే పుట్నాల పప్పును ఇలాచీ కలిపేసి మిక్సీ పట్టేసి సపరేట్గా పెట్టాను అనమాట. తర్వాత షుగర్ కూడా విడిగా పెట్టాను అనమాట ఫ్రెండ్స్. పెట్టేసి దానికి 2 కూడా కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. నేను ముందుగా ఏం చేశానంటే ఫ్రెండ్స్, నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను అనమాట నెయ్యిలో. జీడిపప్పుని చేసేసుకుని అదే నెయ్యిలో కొబ్బరి తురుము ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఎండు కొబ్బరి తురుముని కూడా చేసేసుకున్నాక మళ్ళీ పుట్నాల పప్పు పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కొంచెం పచ్చిదనంగా ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా ఏంటంటే బాగా హీట్ మీద ఉన్న ముందు తీసేసి ఉంచిన ఆ నెయ్యి ఉంటుంది కదా, దాంట్లో ఏం చేస్తానంటే ఈ పౌడర్ వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసేసి అటు ఇటు తిప్పానమాట ఆ నెయ్యిలోనే. అంటే ముందు కొబ్బరి వేసి తీసేసాను కదా, కింద కట్టేసి అదే హీట్ మీద ఈ పౌడర్ కూడా వేసేసి అటు ఇటు వేసేసరికి పచ్చివాసన అంతా కూడా పోద్ది అనమాట. టేస్ట్ బాగా వస్తుంది అనమాట. వేసి కదిపేసిన తర్వాత మొత్తం అన్నీ కలిపేసి పక్కన పెట్టేసాను అనమాట, ఫ్యాన్ కింద ఆరిపోద్దని. ఆ తర్వాత ఫ్రెండ్స్, నేను నెయ్యి కూడా కాచి ఇందుట్లో పోసి ఉండలా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది పుట్నాల పప్పుతో చేసిన స్వీట్ అనమాట. ఇంకా వీటితో చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్, చేయొచ్చు మనం. నాకు వీలుపడినప్పుడు చేస్తానన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఫుల్ వీడియో కావాలంటే నాది ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ వ్లాగ్స్ అనే ఛానల్ ఉంది. దాంట్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. మీరు ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.